రైతు సోదరులకు నమస్తే అండి. మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి మొక్కజొన్న ఇండస్ 40 ఫీల్డ్ అయితే చూనికి వచ్చినాము. అన్న నమస్తేనా? నమస్తే సార్. మీ పేరు? చెన్నై సార్. చెన్నై. యా ఊరు మీది? ఇట్లాపురం సార్. ఇట్లాపురం. అవును. ఏది మొక్కజొన్న ఇది? ఇండస్ 40 అని. ఇండస్ 40? అవును సార్. ఎట్లా ఉందన్న ఇత్తనం ఇది? బాగుంది, మంచిగా ఉంది సార్. మంచిగా ఉందా? ఇప్పుడు ఎన్ని రోజుల పైరా ఇది? ఇది 115 రోజులు అయింది సార్. 115 రోజుల పైరా. ఎట్లా ఉందంటో మరి ఇది? విత్తనం మంచిగా ఉంది సార్. మంచిగా ఉందా? మంచిగా ఉంది, బాగుంది. కలర్ కానీ ఎట్లుంది? కలర్ కూడా బాగా మంచిగా వచ్చింది సార్. మంచిగా ఉంది. మంచిగా వచ్చింది. ఇది అడ్డం ఎన్ని ఉన్నాయి, నిలువ ఎన్ని ఉన్నాయి వరుసలు? అడ్డం 18 నుంచి 20 ఉన్నాయి సార్. 20 ఉన్నాయి. ఇంకా జంప్ అయితే 40 నుంచి 50 మధ్యలో ఉన్నాయి. 40 నుంచి 50 మధ్యలో ఉన్నాయి. మళ్ళీ ఇత్తనం రైతులు వేసుకోవచ్చుంటావా? వేసుకునే వచ్చు సార్, మంచిగా వచ్చింది. ఎండు తెగులు కానీ ఏమన్నా? ఎండు తెగులు వచ్చలేదు. ఎండు తెగులు వచ్చలేదు. నువ్వు ఇంతకుముందు మొక్కజొన్నలు వేసినావు కదా? వేసినా సార్. దానితో పోల్చుకుంటే మన ఇండస్ 40 ఎట్లా ఉంది? ఇండస్ 40 మంచిగా వచ్చింది. మంచిగా ఉంది, బాగుంది. చేను అయితే మంచిదే అని. ఓకే, బాగా వచ్చింది సార్. అన్న మీ పేరేనా? చంద్రబాబు. మీది ఎవరు? మాది ఇట్లాపురమే. ఇట్లాపురమేనా? ఎట్లా ఉందన్న ఇండస్ 40? బాగానే ఉంది సార్. బాగానే ఉందా? బాగానే ఉంది. అంటే బాగానే అంటే మీకు దీంట్లో ఏం నచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పొడుగు 40 నుంచి 50 వరకు వచ్చింది. అడ్డం 18 నుంచి 20 వరకు వచ్చింది. అడ్డం 18 నుంచి 20 వచ్చింది. మామూలుగా మీ ఊర్లో వేరే రకాలు వేసారు కదా మొక్కజొన్నలో, దాని మీద మన ఇండస్ 40 ఎట్లుంది? ఇప్పుడు బాగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పటికైతే ఇప్పటికైతే పర్లేదు సార్. అన్ని బాగానే ఉన్నాయి. కలర్ బాగా వచ్చింది సార్. మొత్తం ఒకటే సైజు ఉన్నవే లేవా? ఉండండి, అంతా ఒక జంపు లోపల సన్నగా ఏం లేదు సార్. ఏకం ఆ గెట్ చంద్రన్న 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు. 4 ఎకరాలకు ఎన్ని కింటాలు అవుతుంది అనుకుంటున్నాను? ఎకరా ఎన్ని కింటాలు రావచ్చు అనుకుంటున్నా? ఎకరా 40 క్వింటాలు రావచ్చు. 40 క్వింటాలు. 45 రాదంటావా? 40-45 రావచ్చు. 40-45. ఎందుకంటే కంకి బాగానే ఉంది కదా. బాగుంది. గింజ పలకవాటు ఉందా లేదా? పలకవాటు ఉంది. కొచ్చ ఉందా? పలకవాటు ఉంది. గింజ కూడా బాగా ఎరుపు బాగుంది. ఎరుపు బాగుంది. ఇప్పుడు బేటు పోతే కూడా ఈ ఎరుపు చాయినే ఇష్టపడతారు కొనతలు. గింజ తెల్ల ఉంది అంటే కొంచెం కొనతలు బెరాలు వ్యాపారస్తులు అంత దెబ్బ అడగరు అన్న. కాదు, ఇంకో డౌట్ ఏంటంటే ఈ రకం వేసినావు కదా, ఎవరైనా వచ్చి మన ఊరు వాళ్ళు వచ్చి ఎవరైనా చూసిండ్రు రాసేయండి? చూసినారు. ఏమంటున్నారు మరి? చూసినారు. మాము ముందసారి అంటే మాము కూడా వేస్తుంటాం అంటున్నారు. ఇది నాను ముందసారి వేసిన సార్. మీ ఊర్లో కూడా చాలా మంది వేసినారు వెనక నుంచి. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల కూడా మస్తు వేసినారు సార్. కానీ కొందరు ఏనోళ్ళు ఏమంటున్నారు అంటే మాకు తెలియకపోయా, లేకుంటే మాకు కూడా వేస్తుంటాం, కంకి బాగా ఇస్తుంది అని. ఇప్పుడు కంకిని చేను చూసి కంకిని చూసి అంటారు. సరే బలు, మీరు ఈ ఇత్తనం నచ్చింది అన్నావు కదా, ఏ విధంగా నచ్చింది మీకు? ఇప్పుడు కంకి అట్లే వచ్చింది. ఎందుకంటే ఒక డౌట్, మా డౌట్ ఏంటంటే రైతులు ఏమనుకుంటారు అంటే వేరే వాళ్ళకి చూపిస్తే కూడా ఏమి వీళ్ళు ఫోటోలు చూసి అనుకుంటారు. ఎందుకంటే మీ ఒపీనియన్ ఏంటంటే మీరు ఎప్పుడు 10 సంవత్సరాలు పండిస్తూ ఉంటారు కాబట్టి మీ దీని గురించి అనుమానం తెలుస్తుంది అనమాట మీకు. అవునా కదా? మీరు మొక్కజొన్న వేస్తున్నారు కదా, 10 సంవత్సరం వేస్తున్నారు కదా. ఎన్ని సంవత్సరం నుంచి సాగు చేస్తున్నారు మీరు మొక్కజొన్నని? 10 సంవత్సరాలు. 10 సంవత్సరం నుంచి చేస్తున్నావు. 10 సంవత్సరం నుంచి మొక్కజొన్న సాగు చేస్తున్నావు కదా నువ్వు. 10 సంవత్సరం నుంచి వేరే కంపెనీలు వేసింటావు. ఆ కంపెనీల కన్నా ఈ ఇండస్ 40 రకం ఎలా ఉంది నీకు? అవి ఇప్పుడు వాటికి రకాల కొని అవి కొంచెం చిన్నగా వస్తాయి కంకులు. ఇప్పుడు బయట బాగా పెద్దగా ఉంటాయి, లోపల కోను సన్నగా ఉంటాయి కంకులు. అవి కూడా నాటినాను సార్. నాకు ఇంత దెబ్బ కనపడలేదు అయితే. ఒక కంపెనీతో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇండస్ కంపెనీ ఇండస్ వ్యాలీలో ఇండస్ వ్యాలీ సరికొత్త రకం ఇది ఏ రకం చెప్పి అమ్మాల్సిన అవసరం లేదు నీకు. ఎందుకంటే మీరు అప్పుడు వేస్తున్నప్పుడు యా కంపెనీ రకం అంటారు, చెప్పి ఇచ్చినాము. ఇప్పుడు నుంచి ఇండస్ 40 రకము ఏ రకం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ కంపెనీ వాళ్ళది ఓన్ వెరైటీ అని వేరే కంపెనీ వాళ్ళు కూడా ఈ కంపెనీ పేరు చెప్పుకుని అమ్ముకోవాలి ఇస్తున్నాము. అవునా కదా బాలు? అంతే కదా? ఈ కలర్ కానీ మీరు కూడా పాలు ఈ రకం చేయడానికి ఆలోచిస్తారు. ఉప్పల క్యాంప్ లో చూస్తారు కదా, ఆ రైతుది 8 ఎకరాలు వచ్చేసి 292 క్వింటాలే అయిందా మంచిది. 10 ఎకరాలు అంటే 2 ఎకరాల కొంచెం 38 వరకు వచ్చినట్టు. 35 క్వింటాలు వచ్చినట్టు వానాకాలంలో. వీళ్ళప్పుడు ఈ రైతు వచ్చి చూసిండు, బాలు వచ్చి చూసిండు, మన ఊర్లో ఇంకో రైతు పరిశాన రైతు ఇద్దరు చూసి వీళ్ళు ఇద్దరు వేసినారు. ఇప్పుడు బాలు కూడా చెప్పిన అది చేను బాగా మంచిగా వచ్చినాయి అని చెప్పినందుకే చేసినాను. కానీ నువ్వు అంతకన్నా ముందు వేసినావు దీన్ని. మళ్ళీ చూసి వచ్చినాక మళ్ళీ వేసినావు నెక్స్ట్. తర్వాత అది
మళ్ళీ ఇతలం ఇండస్ 40 రైతులు వేసుకోవచ్చు అంటావా? వేసుకోవచ్చు సార్, వేసుకోవచ్చు. వేసుకునవచ్చు. దీంట్లో మెయిన్ తెగులు కానీ వైరస్ తక్కువ అంటావు. వైరస్ అయితే వచ్చలేదు నా చేనుకు సార్, ఓకే. వైరస్ అయితే లేదు. ట్యాంక్ కూడా జంపు బాగా వచ్చింది, విత్తనం కూడా దబ్బ బాగా ఉంది, దబ్బ బాగుంది, పలకవాటు కొచ్చదనం బాగుంది, కొచ్చదనం ఉంది. ఇది విత్తనం కూడా ఎర్రగా బాగుంది, ఎర్ర కలర్ కూడా మంచిగా ఉంది. వ్యాపారస్తులకి చూస్తే ఏమంటారు అంటే సార్ ఈ రెడ్ ఉండాలంటారు, రెడ్ ఉండాలంటారు, ఆరెంజ్ కలర్ ఉండాలంటారు. ఇతనం పేరు ఏపన్నా? ఇండస్ 40. ఇండస్ 40. ఈ ధన్యవాదాలన్నా. ఓకే సార్.